అంగన్వాడీ టీచర్ల వర్కర్స్ దాదాపుగా ఇప్పటికి 13 రోజులైనా కూడా వాళ్ళ ఎటువంటి డిమాండ్స్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళకి చర్చలు కానీ ఇంతవరకు ఏ రకంగా కూడా పిలిచలేదు. వాళ్ళు 15 రోజులు జీతాలు భత్యం లేకోకుండా కూడా అంగన్వాడీ టీచర్స్ మొత్తం పిల్లలు ఇడిచిపెట్టి ఇక్కడ రోడ్డు మీదకి ఎక్కినా కూడా ఎలాంటి స్పందన లేకోకుండా కూడా టీచర్లు రోజు క్యారియర్లు కట్టుకొని వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసినా కూడా ఏ గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎవరికి పడకోకుండా వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. వాళ్ళతో మన దగ్గర సింగవరం టీచర్ గారు ఉన్నారు. టీచర్ మాట్లాడండి. జి సింగవరం సెక్టారు కోడుమూరు రూరల్ ప్రాజెక్టు మాది. మాకు ఇంతవరకు 18వ రోజు ఈరోజు ధర్నా చేయడము. మాకు అసలు జీతాలు అనేది ఎవరు స్పందించడం లేదు. అందరు ఎమ్మెల్యేలు వాళ్ళు అందరు వస్తున్నారు కానీ మాకు అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మాకు అసలు ఇంత జీతం పెంచుతాం మేము గెలిచిన తర్వాత అని కూడా చెప్పడం లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. బొబ్బిలి ఎమ్మెల్యే ఈరోజు మమ్మల్ని రోడ్డుకు వచ్చి ఒళ్ళు బలిచినారన్నారు. వాళ్ళ ఇంట్లో పని మనిషికి కూడా 10,000 11,000 జీతం ఇస్తాడు. మరి వాళ్ళు కూడా ఒళ్ళు బలిచి ఇతరాన ఉంటారని మేము అనుకుంటున్నాము. కానీ అది అన్యాయంగా అతన్ని మాట్లాడడం బాగాలేదు. మరి ఇంతకీ అతను ఎట్లా అయినాడో ఎమ్మెల్యే మాకు తెలియదు. కానీ అంగన్వాడీ టీచర్లను ఈరోజు రోడ్డు మీదకి ఇచ్చి ఇతరాన చేస్తూ ఉన్నాడు. మాకు చాలా ఇది అనిపిస్తుంది. పిల్లల్ని తల్లుల్ని అందరినీ వదిలేసుకొని ఈ విధంగా వస్తున్నాం మేము. కొడుమూరు ఎమ్మెల్యే ఎందుకు బలిసినారని చెప్పారమ్మా? బలిసిందని అన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే గారు అన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే అని అన్నారు. మాకు అది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ ఇంట్లో చెల్లిని కానీ అక్కని కానీ అట్లనే మాట్లాడతాడు అతని. ఈరోజు మాకు ఈ TV9 ABN ఇవన్నీ ఉన్నందుకు మమ్మల్ని ఇతరాన మా సమ్మెను విజయవంతంగా చేస్తున్నారు. మాకు ఇది ధన్యవాదాలు చెప్తున్నాం సార్. నా పేరు అరుణశిబ. KGB ఆదోని జనరల్ స్కూల్లో CRTగా పనిచేస్తున్నాను. నా సర్వీస్ మొత్తం 15 సంవత్సరాలు. కానీ ఇంతవరకు మాకు ఉద్యోగ భద్రత లేదు. వచ్చే చాలీని జీతంతో కుటుంబాన్ని నడుపుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వాన్ని కోరేది నేను ఒక్కటే, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, లేదా MTS అయినా ఇవ్వాలి. తర్వాత మేము ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. మాకు చైల్డ్ కేర్ లీవ్ లేదు. తర్వాత ఇంకా HRA DA అవన్నీ కూడా లేవు. ఇవన్నీ లేకుండానే 15 సంవత్సరాలు గడిచిపోయినాయి. అదే రెగ్యులర్గా పనిచేసే ఉపాధ్యాయులకు 80,000 90,000 జీతాలు వస్తున్నాయి. కనీసం వారి జీతంలో సగం జీతమైనా మాకు రావటం లేదు. మేము సగం జీతమైనా ఇవ్వాలి అని MTS అనే దాన్ని తీసుకురండి మాకు ఇవ్వండి అంటే కూడా ఈ గవర్నమెంట్ ఇవ్వటం లేదు. అది ఒక్కటే నేను కోరుకునేది, మాకు ఉద్యోగ భద్రతను కల్పించండి. ఇన్ని సంవత్సరాలు చేసినా మా జీవితాలు అట్టడుగునే ఉన్నాయి. మమ్మల్ని పైకి తీసుకురండి అని మాత్రమే నేను కోరుతున్నాను. మొన్న ఒక 20,000 ఎంతో జీతం పెంచారు. జీతం పెరగలేదు సార్. మాకు యాక్చువల్గా అది 2017లోనే పెరగాల్సింది. PAB ప్రకారము మాకు జీతాలు పెంచుతూ ఉంటారు. కానీ 2017లో పెంచాల్సిన జీతం మొన్న పెరిగింది. ఈ పాటికంటే మామూలుగా సొసైటీస్ ఉన్నాయి మనకు స్కూల్ APRIW APRSW వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇచ్చారు. వాళ్ళకి దగ్గర 45,000 50,000 వస్తుంది. మాకు మాత్రం ఇంకా 26 తీసుకుంటున్నాం. మొన్న పెంచింది 26 అయింది అంతే. అది మా జీవితాలకు ఎలా సరిపోతుంది సార్? మేము ఎక్కడైనా అప్ అండ్ డౌన్ చేయాలా? మా ఛార్జీలకే సరిపోతున్నాయి. ఇప్పుడున్న ధరలకి మా జీతం ఏ పాటికి సరిపోదు. అందువల్లనే ఈ సమ్మెకు మేము దిగినాం. ఓరకల్ KGBలో సోషల్ CRTగా పనిచేస్తున్నాను సార్. మా మెయిన్ సార్ ఇది డిమాండ్ కాదు, మా అభ్యర్థన గౌరవనీయులైన జగన్ గారికి మేము విన్నవించుకుంటున్నాం. ఈరోజు మేము ఇన్ని వేల మంది ఈరోజు మేము నడి రోడ్డు మీదకి వచ్చి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి సార్. సో ఖచ్చితంగా మాకు MTSని అమలు చేయండి సార్. సార్ మేము నైట్ డ్యూటీలు చేస్తున్నాము సార్. మా ఫ్యామిలీస్ వదిలి మేము నైట్ డ్యూటీస్ చేస్తున్నాం సార్. నేను పర్సనల్గా నాకు 2 అమ్మాయిలు ఉన్నారు సార్. వాళ్ళు అస్సలు వాళ్ళ భవిష్యత్తు ఏమో కానీ KGBలో ఉంటున్న బడి మానేసిన పిల్లల్ని మేము క్యాన్వాసింగ్ పేరుతో ప్రతి ఊరికి వెళ్ళి మేము ఆ పిల్లల్ని అందరినీ కలెక్ట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నారంటే అది కేవలం మేము కస్తూరిబాలో ఉన్న టీచర్స్ వల్లనే సార్. గౌరవనీయుల CM గారికి మేము అభ్యర్థించుకుంటున్నాం సార్. సార్ దయచేసి మాకు ఇప్పుడున్నటువంటి 23% హైక్ చేశారు సార్. ఇప్పుడున్న ఆర్థిక బడ్జెట్కి అసలు మాకు ఏమాత్రం ఈ వేతనాలు సరిపోవు సార్. సో దయచేసి మా భవిష్యత్తుకు మీరే మార్గదర్శనం, మేము నమ్మి మీకు ఓటు వేసి మిమ్మల్ని గెలిపించాం సార్. సో దయచేసి మేము మీకు అభ్యర్థించుకుంటున్నాము ఈరోజు. సో మాకు సార్ మీ అక్క చెల్లెలుగా మేము వేడుకుంటున్నాం, దయచేసి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించండి. నెక్స్ట్ KGB సిబ్బందిని మొత్తం రెగ్యులర్ చేయాలని మేము మా ఆవేదనని వ్యక్తపరుస్తున్నాం సార్.
ఎన్నో అవాంతరాలు వచ్చినా ఎన్ని బాధలు ఉన్నా కూడా మేము మా విద్యార్థులకు పైన చిరునవ్వుతో మా మనసులో ఉన్న బాధను వ్యక్తపరచకుండా వాళ్ళకు మేము నిజాయితీగా మా సేవల్ని మేము అందిస్తున్నాం సార్. ఒక్కొక్క విద్యార్థి భవిష్యత్తు ఈరోజు చాలామంది చాలా యొక్క ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు సార్. అది కేవలం మా భద్రత సార్. మేము వాళ్ళని ఎంత చక్కగా చూసుకొని ఒక మంచి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతున్నాం సార్. కానీ మేము ఈరోజు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాం. మేము ఈరోజు నడి రోడ్డు మీద పడ్డాం సార్. సో దయచేసి మేము మీ అందరికీ గౌరవులైన జగన్ సార్ మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా మేమందరము మా కేజీబీవీ టీచర్స్ తరఫున మేము వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.